వింబుల్టన్ పురుషుల సింగిల్స్ విభాగంలో వేత ఎవరు? రోజర్ ఫెడరర్. ఇతని కెరీర్లో ఇతనికి 19వ గ్రాండ్ స్లామ్ మరియు ఇతనికి 8వ వింబుల్టన్. ఇతని ప్రత్యర్థి వచ్చేసి సిలిచ్. వింబుల్టన్ టైటిల్ గెలిచిన అత్యంత పెద్ద వయసుగా రోజర్ ఫెడరర్ నిలిచారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు? 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఎలక్షన్ ఈరోజే. దీంట్లో 4120 ఎమ్మెల్యేలు, 770 ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ ఓట్ల లెక్కింపు జూలై 20న జరుగుతుంది. 1991 నుంచి 2001 మధ్య కాలంలో డొమెస్టిక్ వర్గాల పెరుగుదల ఎంతుంది? 120%. ఇందులో జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అస్సాం ప్రాంతాల్లో డొమెస్టిక్ వర్గాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. 2001 నాటికి ఈ డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య వచ్చేసి 1.47 కోట్లు ఉండగా 2011లో 2.5 కోట్లుగా చేరిందని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫిలిం అకాడమీ అవార్డులో ఉత్తమ భాష చిత్రం ఏది? నెజ్జా. ఉత్తమ నటుడు వచ్చేసి షాహిద్ కపూర్. ఉత్తమ నటి వచ్చేసి ఆలియా భట్. వీరిద్దరు కలిసి ఒకే సినిమా నటించారు. వీరు ఉడతా పంజాబ్ అని చెప్పి సినిమా తీశారు. అది డ్రగ్స్ సంబంధించి ఉంటుంది. డ్రగ్స్ బారిన పంజాబ్లో యువత ఎలా ఉన్నారని చెప్పేసి తీసిన సినిమా ఉడతా పంజాబ్. దాంట్లో నటించేందుకు గాను వీరికి ఉత్తమ నటిగా అవార్డు లభించింది. ఉత్తమ దర్శకుడు వచ్చేసి అనిరుద్ రాయ్, పింక్ సినిమా. ఉత్తమ సంగీత దర్శకుడు వచ్చేసి రెహమాన్. హరీందర్ ఏ క్రీడకు చెందినవాడు? హరీందర్ స్క్వాష్ క్రీడాకారుడు. ఇతను గత వారం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు. ఈ వారం వచ్చేసి మొన్న విక్టోరియా ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఈ ఏడాది ఇతనికి 4వ టైటిల్ వరుసగా ఇది. వ్యవసాయ రంగంలో కృషి చేసేందుకు గాను తెలంగాణలో ఎవరికి జాతీయ పురస్కారం లభించింది? భూగిరెడ్డి శైలజ, సత్యేంద్ర కుమార్. వీరికి లాల్ బహదూర్ శాస్త్రి యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. లాల్ బహదూర్ శాస్త్రి యంగ్ సైంటిస్ట్ అవార్డు మాత్రం సత్యేంద్ర కుమార్కి వచ్చింది. శైలజకు మాత్రం జవహర్లాల్ నెహ్రూ అవార్డుకి ఎంపికయ్యారు. సో వీరేం చేశారంటే వరి పంటలో టూగ్రో వైరస్కు విరుగుడు కనిపెట్టారన్నమాట. వైరస్కి ఇక్కడ రాయలేదు నేను, విరుగుడు, టూగ్రో వైరస్కి విరుగుడు కనిపెట్టినందుకు గాను ఈ అవార్డు రావడం జరిగింది. వరిలో టూగ్రో వైరస్ ఉంటుంది, దానికి విరుగుడు కనిపెట్టినందుకు గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఆవు వల్ల సమకూరే ప్రయోజనాలను పరిశోధించేందుకు ఎవరి అధ్యక్షతన 19 మంది సభ్యులతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్ధన్. దేశ తొలి వ్యవసాయ మంత్రి ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా డిసెంబర్ 3న ఏ దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? వ్యవసాయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదినాన వ్యవసాయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది.